హాయ్ అండి. ఎప్పుడైనా సరే మీకు లైనింగ్ క్లాత్‌కి అతుకు పడతది అనుకుంటే మాత్రం ఒరిజినల్ క్లాత్‌ని కూడా అతుకు పడేలాగా కట్ చేయకండి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ ఉందనుకోండి, కొంచెం ఎగస్ట్రా పెట్టుకునే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను అదే చేశాననమాట. నాకు లైనింగ్ క్లాత్‌కి అతుకులు పడతది. పన్నా శారీ అంత పన్నా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆర్మ్ లూజ్ 8 ఇంచుల కంటే ఎక్కువొస్తే ఖచ్చితంగా పడుతుంది. సో, నేనైతే అతుకులు వేసేసాను ఇలాగా. ఒక టాప్ స్టిచ్ వేశాను సైడ్‌దనమాట. కానీ ఒరిజినల్ క్లాత్‌ని మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేయలేదు. లైనింగ్ క్లాత్ ఉందో ఎలా ఉందో అలా కట్ చేయలేదు. కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కట్ చేశాను. దీనివల్ల చూసారా మనకి పైన మాత్రమే అతుకు కనిపిస్తుంది. అడుగు భాగంలో అసలు అతుకు కనిపించదు. సో, ఈ టిప్పు మీరు ఫాలో అవ్వండి. అనవసరంగా మళ్ళీ ఒరిజినల్ క్లాత్‌ని కూడా లైనింగ్ క్లాత్‌తో పాటు కట్ చేశారంటే మాత్రం మీకు అనవసరంగా మళ్ళీ అతుకు వేసినట్టు ఉంటదనమాట. సో, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని రెండింటిని కూడా ఇలా జాయిన్ చేసుకున్నాను. హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకుని, ఆర్మ్ లూజ్ దగ్గర మాత్రం ఈక్వల్‌గా చేసుకున్నాను. ఇక్కడ చూడండి పైన అతుకుంది, కింద మాత్రం అతుకులేదు. ఎంత నీట్‌గా వచ్చింది చూసారా? అలా చేసుకోండి మీరు కూడా. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.